మిర్యాలగూడ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం జాతరలా కొనసాగుతుంది. సల్కునూరు గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సతీష్ కత్తెర గుర్తుపై పోటీ చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రచారంలో పాల్గొని సతీష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని చెప్పారు. 6 గ్యారంటీల అమలుతో పాటు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు. సర్పంచ్ అభ్యర్థి సతీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై ఓకే చూడండి సరే సత్యనారాయణ గారు, అన్నగారు, మీ ఇంట్లో భోజనం నేను మర్చిపోతాను. మీ ఇంట్లో భోజనం నేను మర్చిపోతాను. నువ్వు వెనకాలంటే అట్లా పెద్ద తమ్ముడికే గుర్తుకే ప్రతి తమ్ముడికే. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా సల్కునూరు గ్రామంలో మన సతీష్ ని కత్తెర గుర్తుపై వేసి మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మన ప్రభుత్వంతో సహకారం తీసుకోవాలంటే గ్రామ పరిపాలన సరికొట్టాలా. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలన్నీ పేద ప్రజలకు అందే విధంగా లోకల్ గ్రామ సర్పంచ్ని గెలిపించుకుంటే, అలాగే మనం ఏదైతే ఆశించామో గ్రామ డెవలప్మెంట్ లో భాగంగా నేను అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే సతీష్ గారు 2 అడిగాడు. మన శివాలయానికి మీ తోడ్పాటు ఉండాలి సార్. ప్రభుత్వం తోడ్పాటుతో పాటు మీ తోడ్పాటు కూడా ఉండాలా. రేపు ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ వస్తున్నాయి. దాంట్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 100 ఇళ్ళు ఇస్తాను నేను. మీరు లిస్ట్ రాసుకొని పెట్టుకోండి. ఎట్టి పరిస్థితులలో నేను మాట ఇచ్చానంటే తప్పేవాడిని కాదు. నాకు వర్గాలు లేదు. నాకు కాంగ్రెస్ పార్టీ జెండా తప్ప నాకు ఏ వర్గాలు అవ్వడం. అందరూ ఒక అన్నగా ఉండి ఎట్టి పరిస్థితులలో అతను ఏది కోరినా ఎమ్మటే చేయించే విధంగా తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, జై కాంగ్రెస్. పార్టీ వచ్చినాక మనకు మన ప్రభుత్వం ఏం చేసిందని అడిగేటోళ్ళకి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మన ఊరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, ఉచిత వచ్చింది, ఇంకా సన్నబియ్యం వచ్చింది. ఇలాంటి ఇంకా ఎన్నో వస్తాయి. మన సార్ అండగా ఉండి, నాకు నా మీద ప్రేమ ఉండి, నా మీద గౌరవం ఉండి, నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ టికెట్ ఇచ్చినందుకు మీ అందరూ ఆశీర్వాదించి దీవెన నుంచి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపిస్తే మన ఊరికి ఏ అర్ధరాత్రి ఆపలు వచ్చినా కూడా నేను తలుపు తట్టినా కూడా మీ అందరికి సేవ చేస్తానని చెప్తున్నా. నేను దోచుకోవాలనో దాచుకోవాలనో ఇవన్నీ కాదు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం, మన
సార్ కోసం మన మండల నాయకులు ఏది చెప్పినా కూడా ఎవరి మాట గీత దాటకుండా వాళ్ళ అడుగు జాడల్లో నేను నడుస్తానని చెప్తున్నారు. ఇక్కడ సల్కనూరు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే సల్కనూరు లాగా అదే ఊపుతోటి మన సతీష్ని కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. మన బిఎల్ఆర్ అన్న మనకు అన్నదన్నలుగా అన్నిటికీ ఉన్నాడు. అప్పుడు అధికారం లేకుండా ఉన్నాడు, ఇప్పుడు అన్న ఇంకా మనకు చాలా బలం వచ్చింది. మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తాడు. మనకు ఇందిరమ్మ ఇల్లు చాలా ఇచ్చిండు అన్న, అక్కడ ఆపుకొని మన మండలం మీద చాలా ప్రేమ ఉంది. మనకి ఇల్లు ఇచ్చిండు. ఇంకా ఈ ఏప్రిల్లో ఇంకా ఎక్కువ వచ్చాయని ప్రతి అర్హులైన వారందరికీ ఇస్తారు.